పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, సంపద సృష్టి కాదు ఆవిరైపోయిందని, ఎకనామిక్స్ గురించి కానీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి కూడా జగన్ గారు చాలా వివరంగా మాట్లాడారు. వాటన్నిటి గురించి చంద్రబాబు గారు రిప్లై ఇచ్చుంటే బాగుండేది కదా. అంటే కొన్ని రిప్లై లేనప్పుడు ఏం చేస్తారంటే అనవసర సమస్యలు ముందు తీసుకొస్తారు. నిన్న సినిమా డైలాగ్ ఎందుకు ముందు తీసుకొచ్చారు, సందర్భం కాదు, అవసరము లేదు, దానిపైన ఆ డిబేట్లు కూడా దీనిపైన పనికిమాలిన చర్చ పెట్టకూడదు అంటే చర్చ పెడుతుంటారు. అట్లా ఆ రకంగా ఎందుకంటే ఈ ప్రశ్న ఇప్పుడు ఆవిరి అయిపోయిందంటే జిఎస్టీ ఎందుకు తగ్గుతా ఉంది? ప్రజల మధ్యలో ప్రజల జోబుల్లో డబ్బులు ఉండడమే అభివృద్ధి అనేది. అది ఏ రూపంలో ఇస్తావు, సంక్షేమ పథకాల రూపంలో ఇస్తావా, ఇంకో రూపంలో ఇస్తావు, అది ఎకనామిక్స్. ఇప్పుడు జిఎస్టీ తగ్గుతుందంటే అర్థం ఏమిటి? లాస్ట్ టైం కూడా కేంద్ర గ్రాంట్స్ తగ్గింది కదా, 2024, 28, 29 కన్నా 19 కన్నా 10,000 కోట్లు ఎంత తగ్గింది. కారణం ఏంటంటే ఈ సంవత్సరం మీ లెక్కల ప్రకారం చంద్రబాబు గారు ఏమన్నారు, 35 నుంచి 40,000 కోట్ల రూపాయల దాకా మేము సంక్షేమ పథకాలకు ఇచ్చామన్నారు. జగన్ గారు ఎంత ఇచ్చేవాళ్ళు? 60,000 కోట్లు ఇచ్చారు. అంటే 25,000 కోట్లు తగ్గిన మేరకు జిఎస్టీ ప్రజల దగ్గర పోయినట్టే కదా. కాబట్టి ఇది ఒకటి. రెండోది, ఈ సంపద సృష్టిలో అతి కీలకమైన జగన్ గారు తీసుకొచ్చింది పోర్టులు, అదేవిధంగా మెడికల్ కాలేజీలు. ఇవేవైతే ఉన్నాయో ఇవేమవుతాయో తెలియని పరిస్థితి. కాబట్టి ఇవేమవుతాయో తెలియదు. ప్రజల జోబులో జబ్బులు ఇచ్చే సంక్షేమ పథకాలు రెండు పోయిన తర్వాత ఆటోమేటిక్ గా సంపద అనేది రాదు. అంటే దీనికి కూడా కారణం వైసీపీ అని చంద్రబాబు గారు కాదు. పెట్టుబడులు రాకపోయినా ఆదాయం తగ్గినా వైసీపీ కారణం అన్నట్టు మాట్లాడుతున్నారు కదా చంద్రబాబు గారు. ఇప్పుడు 2-3 ఈవెంట్లు జరిగాయి. ఇప్పుడు శ్రీ సిటీలో ఆగస్టులో చంద్రబాబు నాయుడు గారు ఒక 4,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి ఇనాగ్రేషన్ చేశారు. మొన్న 4 నెలల క్రితం లోకేష్ గారు కూడా శ్రీ సిటీలో ఇనాగ్రేషన్ చేశారు. ఎవరిది అది? ఏదైనా కంపెనీ పెట్టడం, పునాదేయడం, ప్రారంభించడం అనేది 2-3 ఏళ్ల ప్రాసెస్. కానీ వచ్చిన 3 నెలలకే 4,000 కోట్లతో మీరే, నేను అభినందిస్తున్నాను. గత ప్రభుత్వం చేసిన దాన్ని మీరు కంటిన్యూ చేయడం సంతోషమే. కానీ శ్రీ సిటీలో వచ్చిన 4,000 కోట్లు ఎవరు ఖాతాలో వేద్దాం, మిగతా రాష్ట్రం అంతా పక్కన పెడదాం. కాబట్టి ఇప్పుడు గ్రీన్ కో ప్రాజెక్ట్ కానీ, కడపలో కొప్పర్తి కానీ, కొప్పర్తి కానీ గ్రీన్ సంబంధించిన కర్నూలు జిల్లాలో ప్రాజెక్ట్, ఇవన్నీ జగన్ గారు తీసుకొచ్చిందే కదా. కేంద్ర ప్రభుత్వం మాట్లాడి దేశవ్యాప్తంగా కొన్ని ప్రాజెక్టులు వస్తే 2 ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాడు. గ్రీన్ శ్రీ సిటీ లాగా గ్రీన్ తో కూడుకున్నది. అది 2 ప్రాజెక్టులు శ్రీ సిటీలో వచ్చింది, కొప్పర్తిలో వచ్చింది, కర్నూలులో ఓర్వకల్లో 2 ప్రాజెక్టులు జగన్ గారు తీసుకొచ్చి ఇవి డెవలప్మెంట్ కాదా? ఇవి కదా. అదేవిధంగా సోలార్ ఎనర్జీ. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పునాదులు ఫలితాలు ఇస్తుంటాయి, అది తీసుకోండి. అసలు ఏమీ చేయలేదు గత ప్రభుత్వం అంటే ఈ అర్థమే ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్పారో ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు తగ్గడం, సంపదలో పోయింది. ఎవరైతే సృష్టించారో పోర్టులు కానీ ఇవన్నీ ఏమవుతాయో తెలియని పరిస్థితి. మళ్ళీ ప్రైవేట్ రంగం అంటున్నారు. అంటే అది ఆ మేరకు ప్రభుత్వానికి సంపద పోతుంది కదా. అయితే వీటితో పాటు ఇంకొక పాయింట్ కూడా జగన్ గారు చెప్పినటువంటి అనేక పాయింట్లలో ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే, సాక్షి మీడియా మీద దాడులు చేయటం కానీ, మొత్తం ఫోటోలతో సహా తెలుగుదేశంకి సంబంధించిన కార్యకర్తలనండి, నాయకులనండి వాళ్ళు దాడులు చేసిన తీరు, వాటి గురించి అసలు చంద్రబాబు గారు కానీ ఆ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కానీ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? అలాగే చంద్రబాబు గారు అట్లాగే మన జగన్ గారు ఒక లిస్టు లాగా ఇచ్చారు, చాలామందిని ఎట్లా వేధిస్తున్నారు, ఎట్లా అరెస్టులు చేస్తున్నారు, ఏం జరుగుతుందని. వాటన్నిటి మీద సరే అరెస్టులు అని పక్కన పెడితే, సాక్షి మీడియా మీద ఆధారసహితంగా దాడులు జరిగితే, ఆధారసహితంగా దాడులను చూపిస్తే కూడా దానికి రిప్లై ఇవ్వలేదు, పై కేసులు కూడా పెట్టినట్లుగా కనపడటం లేదు. మరి దీన్ని ఏ రకమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి అని చంద్రబాబు గారు చెప్తారు? ఒక పక్క తనేమో ఇందాక చూశారు కదా, అపోజిషన్లో ఉన్నప్పుడేమో ఇష్టమైనట్టు మాట్లాడారు. ఆ అంశంలోకి మళ్ళీ తర్వాత వెళదాం. ఈ మీడియా మీద దాడి గురించి జగన్ గారు చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించలేదు చంద్రబాబు? సమాధానం లేదు. మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే, సాక్షి మీడియా పైన ఏదైతే దాడి అన్నారు, మనం నిరసన వాళ్ళు అంటారు, వాళ్ళు నిరసన అంటారు. ఎట్ నిరసన అవుతుంది? నిజంగా ఆ ఎపిసోడ్ లో నిరసన అయితే అన్ని పార్టీల మీద నిరసన తెలియాలి. మీరు ఒకరు ఎందుకు చేసినారు? ఆర్గనైజర్ ఎందుకు చేసినారు? ఒకే రోజు ఎందుకు చేస్తారు? మనోభావాల ఒకే రోజు ఒకే టైంలో ఒకే పార్టీకి వస్తాయా? కాబట్టి ఇవన్నీ ఏంటి ఆర్గనైజర్ గా చేశారని జగన్ గారు ఆధారాలతో నిరూపించారు. రెండోది, వాళ్ళు గమనంలో పెట్టుకోవాలి, ఇంకా జిల్లా స్థాయి తెలుగుదేశం నాయకులు పైన వాళ్ళు చెప్పేస్తున్నారు కాబట్టి మీరు చేసుకుంటూ పోతే ఎన్టీఆర్ భవన్ లో జరిగిన ఇష్యూనే మీకు రేపు వర్తిస్తుంది. ఇప్పుడు ఎన్టీఆర్ భవన్ లో ఏం జరిగిందో పక్కన పెడితే దానిపైన 60 మంది 70 మందిను బొత్స శివశంకర్ గారి కట్ట లెక్క తెలుసు, కేసులు తిరుగుతున్నారు కదా. రేపు అన్ని ఆఫీసులో ఫోటోలు సహా దొరికినాయి కదా. ప్రతి జిల్లాలో మా తిరుపతితో సహా ఫోటోలు, నాయకులు ఫోటోలు. అందుకే వాళ్ళు ఏంటంటే చేస్తే వస్తుంది, తిరగ నామినేట్ పోస్టులు ఏమైనా ప్రయారిటీ వస్తుంది అనుకున్నారు, నాకు తెలియదు. కానీ వరుస పెట్టి దాన్ని ఫేస్బుక్ లో కూడా పెట్టుకున్నారు ఆ ఫోటోలు. ఇవన్నీ రేపు రికార్డ్ అవుతాయి. రేపు కేసు అది వాళ్ళకి అర్థం కావట్లేదు. నిన్న జగన్ గారు ఇండైరెక్ట్ గా ఇచ్చారు కదా, పేర్లతో చదివి
తిరుపతిలో పలానా పేరు, విశాఖపట్నంలో తలా పేరు, అన్ని పేర్లు చెప్తానంటే అర్థం ఏంటి? అవును. ఫర్దర్ కాంప్లికేషన్స్ ఎదుర్కోవడానికి సిద్ధపడాల్సిన అవసరం వాళ్ళకు ఉంటుంది. రెండోది, ఇప్పుడు కుమ్మరేణి గారు బేసిక్ గా ఒక డెమోక్రసీ విషయంలో ఒక విచారణ జరిగి సమ్ ఎక్స్ని అరెస్ట్ చేస్తే మనం అర్థం చేసుకుంటాం విచారణ జరిగే క్రమంలో. కానీ ఫలానా వ్యక్తిని అరెస్ట్ చేయడం కోసం విచారణ జరుగుతుందనడం ఇదేం పద్ధతి? ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కానీ వీటన్నిటిలో కూడా విచారణ జరిగే క్రమంలో అరెస్ట్ అయినారు. అవును. సరే, మంచి అట్లు కోర్టులు తెలుస్తాయి. ఇక్కడ ఫలానా ఎక్స్ ని అరెస్ట్ చేయబోతాము అని ముందే చెప్పి మళ్ళీ విచారణ స్టార్ట్ అవుతాం. ఇంకా విచారణ ఎందుకు అంటున్నాను. ఇక్కడ తేడా అది. గతానికి ఇప్పుడుకున్న ఒకే ఒక తేడా ఏంటంటే టార్గెట్ ఓడెడ్ ఎంక్వైరీ అంటారు. అవును. కేసు టార్గెట్ కాదు, ఇష్యూ టార్గెటెడ్ కాదు, పర్సన్ టార్గెట్. పర్సన్ టార్గెట్. నిన్న జగన్ గారు చెప్పారు కదా, వల్లభనేని వంశీ మీద ఎన్ని రకాల కేసులు పెట్టారు, ఇంకా అనేక మంది పేర్లు కూడా చెప్పారనుకోండి. కానీ నిన్న టీవీలో వచ్చింది మరి అస్వస్థతకు గురయ్యాడని, ఇట్లా రకరకాల వార్తలు కూడా వస్తున్నాయి. అయినప్పుడు కూడా ఎందుకు అసలు కనీస కనికరం కూడా లేకుండా ప్రభుత్వం ఆ రకంగా వ్యవహరిస్తోందని మీరు అనుకుంటున్నారు? నేను అనుకుంటుంది కొమ్మినేని గారు, ఒక కేసు పెట్టిన తర్వాత విచారణ జరుగుతుంది, విచారిస్తారు సమస్యలు, కోర్టులు జడ్జిమెంట్లు ఇస్తాయి, శిక్ష పడుతుంది. ఇప్పుడు కోర్టులు జడ్జిమెంట్ ఇవ్వడం పైన మనకు నమ్మకం లేదు మీన్స్ మనకి కేసు మీద మనకు నమ్మకం లేదు కదా, ఏమవుతుందో తెలియదు, అది ఎప్పుడు తేలుతుందో తెలియదు. కాబట్టి అది శిక్ష ఎట్ట పడదు, జైలుకి ఎట్ట పోరు. ఇప్పుడు విచారణ పేరుతోనే శిక్షించేయడం కొత్త పెద్దడు. శిక్ష అంటే ఏంది కొమ్మినేని గారు? జైలు పోవడమే కదా. అవును. జైలుకు కోర్టు విచారించేసి కోర్టు తీర్పిస్తే శిక్షతో కూడుకున్న జైలు జీవితం. అవును. అది నెల, 2 నెలల, 6 నెలల తర్వాత ఇష్యూ. ఇప్పుడు కొత్త మెథడ్ అదేంటంటే అది ఎట్లా జరగదు కాబట్టి విచారణ పేరుతోనే వీళ్ళు బయట పోతే ప్రమాదం అనే పేరుతో 2 నెలలు 3 నెలలు లోపల పెట్టాడు, అయిపోయింది శిక్ష. ఇంక తీర్పు ఎందుకు? అంటే విచారణ పేరుతో శిక్షించాడు, మన బాధలు మన కోరికలు తీర్చుతున్నాయి. చాలా ప్రమాదం. ఒక కేసులో బెయిల్ రాగానే ఇంకో కేసు పెట్టేస్తున్నారట, వెంటనే బయటికి రావటం ఆలస్యం, వెంటనే కేసు పెట్టేసి ఇంకో చోట తీసుకెళ్తున్నారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మాకు కొన్ని రోజులు లోపల పెట్టాలి, శిక్ష మీన్స్ జైలు జీవితం. ఆ జైలు జీవితాన్ని విచారణ పేరుతో చేసేస్తాం. అది ఎట్లా? ఆ తర్వాత ఏమవుతుంది? ఒక జీవితాన్ని 3 నెలలు కోల్పోయినట్టుగా. 16 నెలలు అప్పుడు జగన్ గారికి కావచ్చు. ఇది సరైన పద్ధతి కాదు, ఇది బ్రాడ్ ప్రాక్టీస్. ఇది ఖచ్చితంగా ఎక్కడో ఒకసారి ముగింపు కలగకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. రైట్.